జై శ్రీమన్నారాయణ. సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ రామచంద్రుడు మతంగ మహర్షి ఆశ్రమం మీదుగా వెళుతున్నాడు. మతంగ ఆశ్రమంలో మతంగ మహర్షి శిష్యురాలైనటువంటిది శబరి. మతంగ మహర్షి శిష్యులందరూ కూడా తాము ముక్తిని పొందుతూ ఈ శబరి కూడా వాళ్లతో పాటుగా ముక్తిని పొందాల్సి ఉంది. ఎందుకు? భాగవతోత్తముని మనం ఆశ్రయించినట్లయితే మన దగ్గర ఏమైనా మంచి గుణాలు లేకపోయినా, జ్ఞానానుష్ఠానాదులు లేకపోయినా, ఆ భాగవతోత్తముడు ముక్తిని పొందినప్పుడు ఆయనకు అభిమానపాత్రభూతమైన మనకు కూడా ముక్తి లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. కనుక శబరికి కూడా ముక్తి లభిస్తుందని ఆమె గురువులు కానీ ఇలా అంటారు. సుశీలారాణి.